కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో టికెట్లు కౌంటర్లు దొంగలు పడ్డారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరని ఒక సామెత ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా కౌంటర్లలో టికెట్లపై అధిక రేట్లతో అమ్మకాలు జరుపుతూ లక్షలు వచ్చిన ఆదాయాన్ని మాయం చేసిన వైనం కాకినాడ బస్టాండ్లో వెలుగులోకి వచ్చింది. ఒక జర్నలిస్టు కొన్ని నెలలుగా దానిపై దృష్టి పెట్టి వివరాలు సేకరించి ఈ విషయాన్ని డీఎంతో చెప్పగా, ఈ విషయం ఇప్పటివరకు మాకు తెలియదని, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని, మీరు చెబితేనే తెలుసని అన్నారు. డిప్యుటేషన్పై గత కొన్ని సంవత్సరాలుగా టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న ఒక అధికారి సిక్ లీవ్ పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాన్ని బస్టాండ్ డాక్టర్ని అడగ్గా మీకు వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో అనుమానం మరింత బలపడుతుందని, దీనిపై ప్రత్యేక కమిటీని వేసి దర్యాప్తు చేయాలని, పలువురు ప్రయాణికులు తమకు జరిగిన అన్యాయంపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రింట్ పడట్లేదు అడిగారా మేడం? ప్రింట్ పడలేదని ఏం అడగలేదండి. మరి అది ఎక్కడ టికెట్స్ లేవు. అది టికెట్ ఇస్తే 9కి 10 అయిపోతుంది అంటారు. మామూలు 4.65 అడిగారమ్మా చిల్లరా? అది ఎంత ఉందండి? 40 ఉంది. 45 తీసుకున్నాను. ఎక్స్ట్రా రేట్లు కూడా తీసుకుంటున్నాను. ఓకే సార్. అక్కడ ఎంత ఉంది? 440. మరి అడిగారా మీరు? టికెట్ మీద అమౌంట్ లేదు. ప్రింట్ పడలేదు కదమ్మా టికెట్ మీద. ఓకే ఓకే అమ్మా, సరే థ్యాంక్ యూ. లేవని చెప్పి టికెట్ ఎలా ఇచ్చారండి? చెప్పే 460 రూపాయలు టికెట్ తీసుకున్నారండి. మామూలు ఎక్స్ప్రెస్ రావడానికి 9:30, 10 అయిపోతుంది. సో మాకు ఎమర్జెన్సీ